పరమేశ్వర, బాహుబలి బ్రతకాలి, ఈ సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలి. ఈ బౌ అనుకొని ఎక్కడ ఆ సొందులేంటి తిరుగుతున్నాడో ఈ బాహుగాడు. వాడు బతుకుచాడా, వాడేంది రక్షించుకుంటాడు రాజ్యాన్ని? వాడెక్కడెక్కడ సొందులేంటి తిరుక్కొని ఉన్నాడు. కట్టప్ప, ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, అమరేంద్ర బాహుబలిని అంత మాట అన్నందుకు క్షమించు మాతాజీ. కట్టప్ప, ఒక గుర్రం కావాలి. చెప్పండి మాతాజీ, ఆ గుర్రం ఎక్కడుందో తెస్తాను. అది రామ్ చరణ్ దగ్గర ఉంది, పోయి తీసుకొని రా. ఇది నా మాటే శాసనం, గుర్తుంచుకో కట్టప్ప. ఓకే మాతాజీ, చెప్పండి మాతాజీ. మాతాజీ, నేను ఒక్క మాట చెప్పల్లా అనుకుంటున్నాను. చెప్పు కట్టప్ప, ఏమి నీ మాట? అమ్మా, ఆ గుర్రాన్ని ఒక 4 గుర్రాలు చూడాలమ్మా. ఒక గుర్రమే కాదమ్మా, 4 గుర్రాలు. ఎందుకంటే అమరేంద్ర బాహుబలికి గుర్రము సవారి ఇంకా రాదమ్మా. ఇంకా అది నేర్పించాలమ్మా అమరేంద్ర బాహుకి. ఇంకా అది అలవాటు కావాలమ్మా, గుర్రం సవారీ అనేది అలవాటు కావాలా. ఒక అలవాటు బాగా నేర్పించిన తర్వాత ఆ గుర్రం తీసుకొని రావాలమ్మా. ఒకేసారి ఆ గుర్రం తీసుకొని వస్తే అమరేంద్ర బాహుబలి కింద పడిపోతాడమ్మా. అందుకే నేను చెప్పేది వినమ్మా మాతాజీ. లేదు కట్టప్ప, నీకు వెన్నుపోటు పొడిచేది ఉంది. బాహుబలి మీద వెన్నుపోటు పొడుస్తున్నావు అని నాకు అనుమానం ఉంది. నువ్వు కట్టప్ప, నువ్వు నీతో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వెన్నుపోటు పొడిచే రకంగా నాకు అనిపిస్తున్నావు. లేదు మాతాజీ, నేను మీ మంచి కోరే చెప్తున్నాను మాతాజీ. అమరేంద్ర బాహుబలి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మాతాజీ. నేను చిన్నప్పటి నుంచి నా చేతులతో అన్నం తినిపించినాను. నా చేతులతో పెరిగి పెద్దవాడైనాడు అమరేంద్ర బాహుబలి. నేనెందుకు వెన్నుపోటు పొడుస్తాను మాతాజీ? చెప్పు మాతాజీ. మరి ఎందుకు? ఆ గుర్రం రామచరణ్ దగ్గర ఉంది, తీసుకొని రా. అది మాట వింటుంది అని నేను చెప్తుంటే నువ్వు ఏదేదో అమరేంద్ర బాహుబలి ఎక్కడ రాజ్యాన్ని ఏల్తాడో అని చెప్పి నువ్వు ఏం మాట్లాడుతున్నావు కట్టప్ప? నువ్వేం మాట్లాడుతున్నావు? అమరేంద్ర బాహుబలి గురించి బౌబౌ అంటాడు, సొందలేంటి తిరుగుతున్నాడు అంటున్నావా? లేదు, తప్పైపోయి మాతాజీ, అలా మాట్లాడకూడదు. అమరేంద్ర బాహుబలి గురించి అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు మాతాజీ, క్షమించు మాతాజీ. తప్పైపోయి మాతాజీ. ఓకే మాతాజీ, నా మాటే శాసనం. నేనేమి చెప్తే అది నువ్వు చెయ్యాలి కట్టప్ప. ఆయ్ మాతాజీ, ఆయా. ఓకే మాతాజీ, ఓకే మాతాజీ. నీ చెప్పినట్లే నేను చేస్తాను. నీ మాటకి నేను శిరస్సు వంచుతాను మాతాజీ, శిరస్సు వంచుతాను మాతాజీ. ఓకే మాతాజీ, ఓకే మాతాజీ. నేను రామచంద్ర దగ్గరికి పోయి ఆ గుర్రం తీసుకొని వెంటనే బయలుదేరి వచ్చి అమరేంద్ర బాహుబలికి నేను గుర్రం సవారీ నేర్పిస్తాను మాతాజీ. సరే మాతాజీ, నువ్వు చెప్పినట్టే వింటాను.